రెడ్డి అన్నారు. తన మీద సహచర మంత్రులు ఎవరో ఫిర్యాదు చేశారని తాను అనుకోవటం లేదన్నారు. అసలు ఫిర్యాదు చేయడానికి ఏముందని ప్రశ్నించారు. సీతక్క, కొండ సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్కల్లాగా పనిచేస్తున్నారని చెప్పారు. భక్తుల భద్రత, రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మేడారం గద్దెల పునర్నిర్మాణ పనులపై అధికారులతో మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు మేడారం అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు విఘాతం కలగకుండా నిర్మాణాలు చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గిరిజనుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ, కొండా సురేఖక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 212 కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ మేడారంకి వచ్చి దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేదానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత, రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని నేను, నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. గిరిజనుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ